హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో బీటెక్ విద్యార్థులకు ఇంటర్న్షిప్. ఉన్నత పాఠశాలలో ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ప్యాట్ ప్లానర్ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ 4వ ఏడాది చదివే విద్యార్థులను నియమిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. దీనికి ఉపకార వేతనంగా 12,000 చెల్లిస్తారు. రవాణా కింద కళాశాల నుంచి బడి వరకు ఉండే దూరానికి కిలోమీటర్కు 2 చొప్పున ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,094 ఉన్నత పాఠశాలను కలిపి 2,379 మంది ఇంటర్న్షిప్ చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి 3 పాఠశాలలు అప్పగిస్తారు. జూన్ 12 నుంచి వీరు పాఠశాలలో పనిచేసేలా ఇంజనీరింగ్ విద్యార్థులను వివిధ స్థాయిలో ఎంపిక చేస్తారు. ఏపీ పీసెట్ దరఖాస్తు గడువు పెంపు. వ్యాయామ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీసెట్ దరఖాస్తు గడువును పెంచుతున్నట్టు కన్వీనర్ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే పీసెట్ ఎంపికల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 7 వరకు 500, జూన్ 14 వరకు 1000 అపరాధ రుసుముతో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జూన్ 25న ఎంపికలు నిర్వహిస్తామని కన్వీనర్ తెలిపారు. గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల. ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను కార్యదర్శి విడుదల చేశారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్, పాఠశాలల ప్రాధాన్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 సాధారణ, 12 మైనారిటీ పాఠశాలలో 5వ తరగతిలో 3,195 సీట్లు ఉండగా 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న 575 సీట్లో ప్రవేశాలు కల్పించనున్నారు. 3 మైనారిటీ, 7 సాధారణ, జూనియర్ కళాశాలలు కలిపి 1149, నాగార్జున డిగ్రీ కళాశాలలో 152 సీట్లు భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 16 నుంచి పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామని కార్యదర్శి తెలిపారు. జూనియర్ కళాశాలలో 20 నుంచి 22 వరకు, డిగ్రీకి సంబంధించి 23 కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మైనార్టీ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఏపీ ఈఏపీ సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. ఏపీ ఈఏపీ సెట్ 2024 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జేఎన్టీయూ ఉపకులపతి తెలిపారు. కాకినాడలోని యూనివర్సిటీ అధికారులు, సెట్ కన్వీనర్, కోఆర్డినేటర్లతో పరీక్షకు సంబంధించి మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 47, హైదరాబాద్లో ఎల్బీ నగర్, సికింద్రాబాద్లో 2 సెంటర్లు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు ఈ నెల 16, 17 తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగానికి 18 నుంచి 23 వరకు పరీక్షల నిర్వహణ చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 2,73,000 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 87,400 మంది, 2 విభాగాలకు కలిపి 1,211 మంది దరఖాస్తు చేసినట్టు చెప్పారు. ఐఐటీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రభుత్వ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సమీపంలోని ఐటీఐ ప్రిన్సిపల్ని సంప్రదించాలని సూచించారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు జారీ. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు తెలిపారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు బుధవారం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.